ప్రైజ్ ది లార్డ్ అందరికీ ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 14వ అధ్యాయం 26వ వచనం నుండి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. బైబిల్లో దేవునికి భయపడడం అంటే దేవుడు అంటే భయంతో పారిపోవడం కాదండి. దేవుని పవిత్రతను గౌరవించడం, ఆయన మాటలకు లోబడడం, ఆయనకి ఇష్టమైన విధంగా జీవించాలనే హృదయం కలిగి ఉండడం. అలాంటి వ్యక్తి జీవితంలో పరిస్థితులు మారకపోయినా అతని హృదయంలో ఒక దృఢమైన నమ్మకం అయితే ఉంటుందండి. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే నమ్మకం. అందుకే కీర్తనలో 46వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మన బలం మన దగ్గర ఉన్న డబ్బులోనో మనుషుల్లోనో పరిస్థితులను కాదండి, దేవునిలో ఉన్నప్పుడు మన విశ్వాసం వల్ల వస్తుంది. దేవుని భయంతో నడిచినప్పుడు వారి విశ్వాసం పిల్లల జీవితాలపై కూడా ప్రభావం చూపుతుంది. వారు పిల్లల కోసం ప్రార్థిస్తారు, దేవుని వాక్యాన్ని నేర్పిస్తారు, దేవుని మార్గంలో నడిపిస్తారు. అయితే దీని అర్థం పిల్లలకు ఎప్పుడు కష్టం రాదని కాదండి. కష్టం వచ్చినా ఆ కష్టంలో దేవుడు వారికి ఆశ్రయంగా ఉంటాడు అని అర్థం. మన ఇంటికి నిజమైన భద్రత మనుషులు కాదు, మన ఆస్తి కాదండి, దేవుడే మన ఆశ్రయం. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నీ యందు భయభక్తులతో జీవించే హృదయాన్ని నాకు మాకు దయచేయము. మా పరిస్థితులు ఎలా ఉన్నా నిన్ను నమ్మే దృఢమైన విశ్వాసాన్ని మాకు ఇవ్వండి. మా పిల్లలను మీ చేతులకు అప్పగిస్తున్నాము. వారికి నీవే ఆశ్రయంగా ఉండి చెడు నుండి కాపాడి నీ వాక్యంలో నడిపించండి. ఇండ్లన్నిటినీ నీ సన్నిధితో నింపి మా కుటుంబాలను నీ కృపలో కాపాడండి. ఈ రోజా మేడం గారిని కూడా నీ యందు భయభక్తులతో నింపి వారి కుటుంబానికి నీవే ఆశ్రయంగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇలాంటి వాగ్దానాల కోసం జీసస్ విత్ యు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.